ఓకే. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డకైతే వందనాలు తెలియపరుచుకుంటున్నానండి. మీకైతే మరి ఒక ముగ్గురు అబ్బాయిలకి చూస్తున్నారు కదా, ముగ్గురు అబ్బాయిల గురించి అయితే నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఇది ఇక్కడ నిల్చొని ఉన్నారు. వీరు మరి అడవిలో వెళ్ళేసి మధ్య దారిలో కనిపిస్తే మరి ఇక్కడ వీళ్ళకి ఆగండ్రా నేను వీడియో తీస్తానంటే మరి వీళ్ళు సిగ్గాయి పారిపోవడానికి అయితే ఆలోచించారు. మరి పారిపోతుంటే ఇలాగ రండి అనేసి నచ్చజెప్పి మరి వీడియో అయితే తీయడం జరుగుతుందండి. వీరు ముగ్గురు ఇక్కడ అబ్బాయిలు ఉన్నారు కదా, అయితే వీరిద్దరు అయితే అన్నదమ్ములండి. మరి వీరిద్దరు అన్నదమ్ములు. వీరి డాడీ అయితే చిన్నప్పుడు చనిపోయాడు అనేసి ఊరు వాళ్ళు కూడా చెప్తున్నారు. వీరు మమ్మీ అయితే మరి వేరే అతనికి చేసుకుంది. వీళ్ళు చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్పడం జరుగుతుంది చాలా జనాలు. మరి వీరి నానమ్మ దగ్గర ఉంటున్నారండి. వీళ్ళ నానమ్మ దగ్గర ఉంటూ మరి తనైతే మరి గవర్నమెంట్ స్కూల్‌లో మరి చింతపల్లిలో అయితే చదువుతున్నారు. మరి మీరు మీ నానమ్మ చూసుకుంటుందా మీకు చూసుకుంటది. మీ అమ్మ ఎప్పుడెళ్ళిపోయింది? మీరు చిన్నగున్నప్పుడేనా? అవును. హుహు. డాడీ చనిపోయాడు కదా! అవును. అవును. ఎన్నో క్లాస్ చదువుతున్నావు? 7th. సెవెంత్. హ్మ్. హుహు. సెవెంత్ చదువుతున్నావు. మీ తమ్ముడే కదా ఇతను? అవును. చదువుతున్నాడా? లేదు. లేదా? హుహు. చదువుకోవచ్చు గదా! ఊరికెళ్ళొచ్చు కదరా స్కూల్‌కి. హ్మ్. ఆధార్ కార్డ్ లేదు. ఓహ్! ఆధార్ కార్డ్ లేదు. నీకుందా ఆధార్ కార్డ్? ఉంది. హుహు. ఇదిగో ఇతనికైతే మరి ఆధార్ కార్డ్ కూడా లేదని తెలియపరుస్తున్నారు వీరన్య అండి. మరి ఎవరైనా మరి అనాథలకి సాయం చేసేవాళ్ళు చాలా జనాలు, ఎంతో జనాలున్నారు కదా! మరి అలాంటి వాళ్ళు ఏమైనా ఈ ముగ్గురు పిల్లలున్నారు ఇకాలు. మరి మీరు సాయం చేయాలి అనుకుంటే మీరు కామెంటు పెడితే నేను వీరి అడ్రెస్ మొత్తం చెప్తానండి. మరి ఎప్పటినుంచో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను వీరి దగ్గరికెళ్దామని. కాకపోతే నాకే టైం కుదరక ఆహ్, వేరే వేరే పనులు బట్టి నేను వీరి దగ్గరికెళ్ళలేకపోయాను. మీరేమైనా సాయం చేస్తాము అనుకుంటే గనక మరి మీరు కామెంట్స్ చేస్తే నా నంబర్ ఇస్తాను. లేకపోతే వీరి నంబరు, వీరి ఆధార్ కార్డు అన్ని ప్రూఫ్‌లన్నీ మరి మీకైతే ఇవ్వడం జరుగుతుంది. సాయం చేస్తామని ఎవరైనా కామెంట్ పెడితే గనక. ఇదిగో ఇతనైతే మరి చిన్నప్పుడే వీళ్ళమ్మ అయితే మరి చనిపోవడం జరిగింది. మరి వీళ్ళ డాడీ ఉన్నాడు. కానీ ఎప్పటికి ఏదో ఒక పని అనేసి కింద ఏరియాకే ఎళ్ళిపోతుంటాడు. ఇతను ప్రస్తుతానికైతే మా ఇంట్లోనే ఉంటున్నాడండి. ఇతనికి ఈ ఈ అబ్బాయయితే మా చెల్లి వాళ్ళ బాబనమాట. మా చెల్లి చనిపోయింది. మరి ఇలాగ ఎవరైనా సాయం చేసేవాళ్ళైతే మరి వీడికైతే మరి మేమున్నాము. అప్పుడప్పుడైతే చూసుకుంటున్నాము. కానీ మరి వీళ్ళకైతే మరి ఎవరు లేరండి. వీళ్ళ నానమ్మ చాలా వృద్ధురాలుగా ముసలితనంలో ఉంది. మీరేమైనా సాయం చేయదలుచుకుంటే మరి సాయం చేస్తారని నేనైతే అనుకుంటున్నాను.